నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అలాగే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మునుగోడు తర్వాత అత్యంత కీలకంగా ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ బైపోల్ అయితే నడుస్తోంది. ఈ యొక్క ఎన్నికల సరళి ప్రచారం ఆరోపణలు చూస్తుంటే ఓవరాల్గా ఎట్లా విశ్లేషిస్తారు అసలు? అది వాస్తవం. అప్పుడు మునుగోడు కూడా ఆ మునుగోడు కానీ బీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ గెలుచుంటే అప్పుడు తెలంగాణ ముఖచిత్రం మారిపోయేది. అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిస్తే ఆ పరిస్థితే ఉత్పన్నమవుతుంది. అందుకని బీఆర్ఎస్ గెలవకూడదనేది మేమందరం భావిస్తున్నాం. కారణం ఏంటంటే మేము బీఆర్ఎస్ విధానాలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు అవునన్నా కాదన్నా ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉందేమో అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో అనేక పర్యాయాలు పార్లమెంట్లో ఓటింగ్లు అప్పుడు కానీ ఇది ఎప్పుడు కానీ బీఆర్ఎస్ నికరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడు నిలబడలేదు. అదేవిధంగా ఇప్పుడు రేపు జరిగే ఈ ఎన్నికల్లో అది మన ప్రభుత్వ పనితీరుకి గీటురాయిగా ఉంటుందని చెప్పి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది మ్యాండేట్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని విధానం పైన ఇచ్చేటువంటి తీర్పుగా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. మరి గెలిస్తే మళ్ళీ ఆయన మాట వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అందువలన నాకు తెలిసి వాళ్ళ ప్రజల్లో బీఆర్ఎస్ సరే అక్కడ గోపీనాథ్ గారు మరణించారు, అదంతా ఉంది. కానీ బీఆర్ఎస్ దానికి తగ్గట్టుగా ఒక నిర్మాణపరమైన ఒక్కసారే ఒక నైరాశ్యానికి గురైంది మొన్న ఓడిపోయిన తర్వాత. అది మన ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత ఆ నైరాశ్యం నుంచి కోలుకోలేదు. ఇప్పుడు దాని మీద ఏదో పని చేస్తూ ఉన్నారు. అందువలన అది బీఆర్ఎస్కి ప్రజలు, ఎందుకంటే నిరంతరం మళ్ళీ ప్రజల్లో ఉండాలి కదా, ప్రజల్లో ఈ 2 ఏళ్ల నుంచి కూడా మళ్ళీ లేరు. ఎన్నికల సందర్భంగానే రావటం, దీంతో ఈ కారణాలతో అక్కడైతే జూబ్లీహిల్స్లో సరే మేము కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నారని అనుకోవచ్చు. సహజంగా చెప్తాం, ఎందుకంటే ఏ రీజన్స్తో కాంగ్రెస్ గెలుస్తుంది, ఏ రీజన్స్తో బీఆర్ఎస్ ఓడిపోతుంది అనేది సహజంగానే మాకు కూడా ఒక విశ్లేషణ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవటం అవసరం కూడా. కాంగ్రెస్ ఓడిపోతే ఆటోమేటిక్గా అది బీజేపీకి బలం అవుతుంది. బీజేపీకి బలం, వీళ్ళు బీఆర్ఎస్ ఒకవేళ గెలిచినా అది బీజేపీకి బలం అవుతుంది. బీజేపీకి అంటే ఏదో సామెత ఉంది కదా, ఇక్కడ కొడితే తుపాకీ దెబ్బ గుండు, ఆ గుండె వెళ్ళి ఇంకో చోట తగిలినట్లుగా అది ఇక్కడగా తగిలేది, అక్కడ తగిలేది. దానివలన బీజేపీకి ఒకసారి ఇందులో తెలంగాణలో బాగా వేయాలనుకునే వాడికి అది ఒక అవకాశం అయింది. అందువల్ల మేము ఆ విశ్లేషణతోనే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ వ్యక్తిగతంగా మాకేమి విద్వేషాలు లేవు, బీఆర్ఎస్ గెలవకూడదనే ఆలోచనతో మేము ఉన్నాం. మునుగోడు బైపోల్లో కమ్యూనిస్టుల మద్దతు కారణంగా అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది, అది స్పష్టంగా కనిపించింది. ఆ లైఫ్ లైన్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి కమ్యూనిస్టుల రూపంలో జూబ్లీహిల్స్లో ఉపయోగపడుతుందా? అంటే నైతిక బలం మాది ఇక్కడ, అక్కడేమో పాదార్థికంగా కూడా ఉంది బలం. ఇక్కడేంటంటే అంత లేకపోయినా మా అభిమానులు చాలామంది ఉంటారు ఈ సిటీలో. ఇప్పుడు జూబ్లీహిల్స్ సినిమా రంగంలో కానీ ఇంకా అనేక రంగాల్లో మా అభిమానులు, కమ్యూనిస్ట్ అభిమానులు చాలామంది ఉంటారు. కాకపోతే అక్కడ నిర్మాణపరమైన ఆర్గనైజేషన్ లేనప్పుడు కూడా దానికంటే మించి మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ సిపిఎం 2 కూడా ఇవాళ కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నామంటే మేము ఒట్టిగా గుడ్డిగా పోయి మద్దతు ఇవ్వం, కొన్ని అంశాలు బేరీజ్ వేసుకుని మద్దతు ఇస్తాం. కాబట్టి సహజంగానే అది కాంగ్రెస్కి ఉపయోగదాయకం అవుతుంది. మునుగోడు అంతా ఒక నిర్ణయాత్మకమైన పాత్ర లేకపోయినప్పటికి కూడా ఖచ్చితంగా మా సపోర్టు నైతికంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ కాంగ్రెస్కి అది ఉపయోగదాయకంగా అవుతుంది. తీరా ఎన్నికల కంటే ముందు, ఎన్నికల కొన్ని రోజులున్న ముందు ఫీజు బకాయిల అంశం తెరపైకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు, తప్పకుండా న్యాయం చేస్తాను సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే దాంతోపాటు ఇటు ఏదైతే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని కూడా వాళ్ళు అంటున్నారు. అంటే బ్లాక్మెయిల్ చేయొద్దు మమ్మల్ని, సరైన సమయం కాదని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఈ యొక్క ఎపిసోడ్ను ఏం చెప్తారు? అది వాళ్ళు ఇప్పుడేం పెట్టలేదు. సరే ఇప్పుడేంటంటే ఇప్పుడు సమ్మె చేయటం అనే అంశం, అదే బంద్ చేయటం అనేది ఏమన్నా అట్లా ఏమన్నా అనుకుంటున్నారేమో కానీ చాలా కాలం వాళ్ళు కూడా వెయిట్ చేశారు.
2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తారు. అంతకుముందు బకాయిలు అవి. ఆ పాత ప్రభుత్వం ఉన్నప్పుడే 5,000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా నడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళు ఎంతైనా ఓపిక ఉండదు కదా. పిల్లలందరూ కూడా పిల్లలకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు. ఇటు పిల్లలకి ఆవేదన ఉంది. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఫీజు బకాయిలు రాకుండా మేము ఎట్లా సర్టిఫికెట్లు ఇస్తాము అంటే టీసీలు కానీ లేకపోతే పాస్ సర్టిఫికెట్లు కానీ అవి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దానికి ముడిపెట్టే అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు చేసినా కూడా వాళ్ళ బాధల కోసం వాళ్ళు చేస్తారు. దీనికి ఏదో ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇంకెవరో చేపిస్తున్నారు అనేది కూడా కాదు. వాళ్ళే మరి కాంగ్రెస్ని గెలిపించారు. వాళ్ళందరూ కూడా దాని మీద అసంతృప్తి బీఆర్ఎస్ మీద అప్పుడు ఆ బకాయిల పేరుతో కాంగ్రెస్ని గెలిపించారు. అందుకని వేరే మాటలు అవసరం లేదు. సరే ఇప్పుడు పరిష్కారం అయింది, సంతోషం. శుభం కార్డులు పడినట్టుగా పడింది, మంచి సంతోషం. ఎన్నిక తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇక పాత పద్ధతిలోనే వెళ్ళబోతున్నారు. అవసరమైతే పార్టీ పరంగా రిజర్వేషన్ అంశం తెరపైకి తీసుకురాబోతున్నట్టు కాంగ్రెస్ అంటున్నట్టు తెలుస్తుంది. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేనా చివరాశ్రం? అంటే కోర్టు తీర్పు సానుకూలంగా లేనప్పుడు ఎంతకాలం ఆపి ఉండలేరు. ఎప్పుడైనా సరే ఎలక్షన్లు జరపాలి. వాళ్ళ ప్రయత్నం అంతా వాళ్ళు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఏషన్ మాత్రం కూడా వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా అసెంబ్లీలో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ముందు బిల్లులు పాస్ చేశారు 2. తర్వాత దాన్ని అక్కడ పంపించారు గవర్నర్ గారి దగ్గరికి, అది పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు, అది పెండింగ్లో ఉంది. చివరిలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ పోదాం అనుకున్నారు. సరే కోర్టు నుంచి స్టే రావటం జరిగింది. అందువలన ఈ స్టే ఎంతకాలం ఉంటుంది ఏమిటనేది ఒక భాగం. ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది ఈ బాలు, ఏ కోర్టులో ఉంది అంటే ఈ బాలు ఇక్కడిది అయిపోయింది. ఈ బాలు అక్కడ ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న బీజేపీ చేతుల్లో, బీజేపీ కోర్టులో ఉంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. వాళ్ళు దాన్ని చక్కగా చేయాలి. దాన్ని చక్కగా చేయకుండా ఏదేదో చెప్పినా జనాన్ని వాళ్ళని కన్విన్స్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చేయాలి. వాళ్ళు ఇక్కడే కాదు 9th షెడ్యూల్లో చేర్చాలి. ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా ఇటువంటి డిమాండ్స్ వస్తున్నాయి. దానికి ఎప్పుడోసారి వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇక్కడేదో కాంగ్రెస్ వాళ్ళు చేశారంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు చేస్తారు సహజంగానే. ఇష్టం ఉందా లేకపోయినా అప్పుడు బీసీలు అంటే ఎక్కువ భాగం ప్రజల్లో దాదాపు 50% ఉన్నారు కాబట్టి అప్పుడు చెప్పిన దానిపై మేము చేస్తున్నాం అని చెప్పడానికి వాళ్ళు చేశారు. మీరు కూడా చెప్పండి మీరేం చేస్తున్నారు, అది చేయాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంలో రోజు సరెండర్ పర్లం కొనసాగుతుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలు కూడా వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ చూస్తుంటే కగార్ సక్సెస్ అయినట్టు అనుకుంటారా, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ విధానం ఏంటి, మావోయిస్ట్ పార్టీ విధానం పట్ల? ఎప్పుడైనా రాజ్యం చెయ్యి కొద్ది పైనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మొత్తం యంత్రాంగం ఉంది. 52లో అప్పుడు సాయుధ పోరాట విరమణ జరిగినప్పుడు కూడా అదే జరిగింది. అనేక మంది కమ్యూనిస్టులని ఊచకోత కోసారు, 4,500 మంది మరణించారు. ఆ జరిగిన వెంటనే జైల్లో ఉండి కూడా కమ్యూనిస్టులు వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని విత్డ్రా చేసుకుని వెంటనే ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లు జరిగితే తెలంగాణ మొత్తం కమ్యూనిస్టులు గెలిచారు. మెజారిటీ సీట్లు కమ్యూనిస్టులు గెలిచారు. అంటే అది విరమణ చేసుకున్నంత మాత్రాన అది వాళ్ళు గెలిచినట్లు లేకపోతే ఈ ఉద్యమం ఓడిపోయినట్టు కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు అందరినీ నిర్మూలిస్తాం, మావోయిజం లేకుండా చేస్తాం అనేది వాళ్ళు ఎన్ని వాగాడంబరాలు ఉన్నా, ఎన్ని ప్రగల్భాలు పలికినా ఒకటి చచ్చిపోతే ఇంకోటి ఉంటాడు, వాడు కొడుకు తయారై ఉంటాడు. కాకపోతే ఈ రూపం కావచ్చు, మరో రూపం తీసుకుంటుంది. ఉద్యమం అయితే ఆగదు. ప్రశ్న అది సమాజంలో ఉన్నటువంటి బాధలను ప్రశ్నించే గొంతుగా అది. నువ్వు దాన్ని చంపేయలేవు. అదేవిధంగా ఖచ్చితంగా ఇవాళ మావోయిస్టు లేకుండా ఎంతమంది నువ్వు తాత్కాలికంగా నీ రాజ్యహింస ద్వారా ఆగినట్టుగా ఉండొచ్చు, మళ్ళీ మొదలవుతారు. అది కాదు పరిష్కారం. దానికి చక్కగా వాళ్ళని పిలిచి మాట్లాడి చర్చలు జరిపి దానివలన వాళ్ళు కూడా అవసరం అనుకుంటే విత్డ్రా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారేమో అనిపించింది. ఆ టైంలో మీరు ఉపయోగించుకోకుండా మేము చర్చలకు పిల్లలు వాళ్ళని లేపేయటమే మా పని అని చెప్పి ఆ విధంగా చేయటం అనేది వాళ్ళకి ఉన్నటువంటి వర్గ కసి. కమ్యూనిస్టుల పైన అది సిపిఐ అయినా సిపిఎం అయినా మావోయిస్టులు అయినా ఇదంతా ఒకే భావజాలం. వీళ్ళ మీద ఉన్నటువంటి కసి
వాళ్ళని ఏదో ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు కమ్యూనిస్టులు చూస్తే భయం బీజేపీకి, ఆ ఆలోచనతో చేశారు. కానీ మొత్తంగా అయితే వాళ్ళు చేయలేరు. మేము ఇదే సందర్భం మేమేమంటున్నామంటే మావోయిస్టులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అదే వృధా త్యాగాలు లేకుండా ఆలోచన చేసి, అప్పుడు 52లో అందరూ కలిసి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు ఎలా విత్డ్రా చేసుకున్నాము అదే పద్ధతుల్లో ఈ సాయుధ పోరాటం అనే దాన్ని విత్డ్రా చేసుకుని ప్రజాస్రవంతిలోకి రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తే కమ్యూనిస్టులు అందరూ కూడా ఒకటి అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. రైట్. ఇది మావోయిస్టు పార్టీ విషయంలో ఆపరేషన్ ఖగార్ ఎంత చేపట్టినప్పటికీ కూడా ఎప్పటికైనా మావోయిజం అనేది మాత్రం ఎప్పటికి కూడా అంతం కాదు. బెదిరింపుల ద్వారా కొంతకాలం రాజ్య బలం ద్వారా చేసే తప్ప అది ఎప్పటికి కూడా నిషేధించడం కానీ వీలు పడదు, నిర్మూలించడం వీలు పడదు. దాంతోపాటు గతంలో మునుగోడు ఉప ఎన్నిక తరహాలోనే ఇప్పుడు తెలంగాణలో మాత్రం జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. సో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కనుక చూసినా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనుక చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టయితే మాత్రం నా విశ్లేషణలో తేలిందంటూ కూడా కూనంనేని సాంబశివరావు గారు స్పష్టం చేసిన వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.